హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 30 నెంబర్ సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను నడుము లూజ్తో తీసుకుంటున్నాను. నడుము లూజ్తో అంటే మనం బ్లౌజ్కి కాజా పట్టి వదులుకొని మనం కొలుసుకున్నప్పుడు 30 సైజు వస్తుంది కదా, అప్పుడు మనం అయితే ఇలా తీసుకోవచ్చు అండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగానైతే హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను. క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని, ఫోల్డింగ్ మన సైడు, కూరాల ఆపోజిట్ సైడ్ వేసుకొని ఇలా మనం మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ముందుగానే 1 ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలండి. వదుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ హైట్ తీసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి 8.5, ఖర్చులతో కలిపి 1.5 తీసుకుంటున్నానండి. కింద 1 ఇంచ్ వదులుకోవాలి ఖర్చుల కోసం, పైన 1/2 ఇంచ్ వదులుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. 4 మీద 7 గీతలు వచ్చింది హ్యాండ్ లూజు. 4 మీద 7 గీతలకు మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇక్కడ చంక డౌన్ అయితే 3 ఇంచుల తీసుకుంటున్నాను. ఇలా మనం లైన్ గీసాం కదా, దాని కిందికి 3 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుండి మనం ఇలా క్రాస్గా టేపును పెట్టి 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. టేపును మధ్యలోకి ఫోల్డ్ చేసి మరొక మార్కింగ్ చేసుకోవాలి. టేపును మళ్ళీ అడ్డుగా పెట్టుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేపును మధ్యలోకి ఫోల్డింగ్ చేసి దానిపైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా 1/2 అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్ కరువు తీసుకోవాలి. ఇలా కరువు స్కేల్ను మనం షోల్డర్ దగ్గర పెట్టుకొని ఒకసారి ఇట్లా గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి కరువు స్కేల్ను తిప్పుకొని గీసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్కి వచ్చే మార్కింగ్ అండి. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్కి వచ్చే మార్కింగ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ టేప్ను షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి, ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి 1 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటిని మార్కింగ్లను కలుపుతూను ఇలా మనం కరువు స్కేల్తోని కరువు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చుకు మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి అయితే కరువు తీయటం లేదు, ఎందుకంటే మనం కుట్టేటప్పుడే తీసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇలా మనం కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కు మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. ఖర్చుల దగ్గర కూడా టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. హ్యాండ్కి ఆపోజిట్లో ఇలా క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత కోరాసు ఆపోజిట్లో ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని ఇలా క్లాత్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని కిందికి 1/2 ఇంచు ఖర్చు వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే 30 నెంబర్ బ్లౌజ్ అండి. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 12.5 వచ్చింది. ఒక 1/2 ఇంచు ఖర్చులతో కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మన లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజు నడుము లూజ్ ఆధారంగా కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్లౌజు నడుము లూజు 30 వచ్చింది కదా, 4వ భాగం అంటే 7.5 వస్తుంది. 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పై వైపు కూడా అలాగే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. బ్లౌజ్ను రివర్స్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ కింది నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ల మీద ఇలా నెక్ దగ్గర నుండి ఇలా చంక కుట్టు దగ్గర దాకా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది నాకు నడుము లూజ్ కంటే. ఇలా మనం మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్కి అయితే మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ను చూడండి, ఇలా వీప్ పార్ట్ దగ్గర నుండి ఇక్కడ నెక్ దగ్గర దాకా ఇలా బ్లౌజ్పై పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కూడా మార్కింగ్ చేసుకోవాలి పై వైపుకి. ఇక్కడ నెక్ డ్రా చేసుకుందాం. ఇక్కడైతే షోల్డర్స్ దగ్గర 2.5 తీసుకుంటున్నాను నెక్కు, కింద అయితే 2.5 తీసుకుంటున్నాను. చిన్న షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ను అయితే ఇలా డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో కొంచెం కింది సైడ్కు కూడా మళ్ళీ అలాగే కొలుసుకొని కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్కేల్తోనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే చంక డౌన్ కోసం ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి. మరి కొంచెం దూరంలో కూడా ఇలాగే 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి.
మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచులకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చుల కోసం. పైన కూడా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఖర్చుల కోసం వదులుకున్నాం కదా, అక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా స్కేల్తోని లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ కోసం 1.5 ఇంచు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు తీసుకొని ఇలా కరువు స్కేల్తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ అయితే కొలుసుకుందాము. మనం షోల్డర్ దగ్గర ఖర్చు వదులుకున్న తర్వాత కింది నుండి టేప్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొలుచుకుంటే మనకైతే కరెక్ట్ రావాలండి. ఇక్కడైతే 7 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది చంక రౌండ్. ఇక్కడైతే నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసిన తర్వాత నెక్ కరెక్ట్గా ఉందో ఒకసారి అయితే బ్లౌజ్తో కొలుసుకోవాలండి. బ్లౌజ్ అయితే ఇలా బ్యాక్ నెక్ నుండి షోల్డర్స్ ఖర్చు వదులుకొని ఇలా నెక్ వరకే ఎంత ఉందో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్ పెట్టుకొని మనం కొలుసుకున్నాం అనుకోండి, నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే బ్లౌజ్కి అయితే బ్యాక్ డాట్స్ వేయాలి. వేసేటప్పుడు నడుము కొలత ఆధారంగానే వేయాలండి. 30 వచ్చింది కదా, 30లో 4వ భాగం 7.5కు ఒక 1 ఇంచ్ కలుపుకోవాలండి. ఖర్చులు కలుపుకున్న తర్వాత ఇలా టేపును మీడిలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా ఖర్చుల కోసం వేసుకొని డాట్ హైట్ని మాత్రం బ్లౌజ్ నుండి తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కింది సైడ్ పడడానికి నేను స్కేల్తోనైతే ఇలా రబ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. ఇలా నెక్ సైడ్ నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ నిదానంగా మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. ఇలా చూడండి, ఇలా మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇలా డాట్స్ దగ్గర మనం కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగే మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనం ఖర్చుల కోసం 2 ఇంచులు వదులుకున్నాం కదా, అది కూడా స్కేల్తో డ్రా చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చును కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డాట్స్ కోసం మనం అయితే ఇలా గీసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టేటప్పుడు అయితే ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం అయితే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దామండి. ఇలా క్లాత్ని అయితే ఆపోజిట్లో తిప్పుకోవాలండి. కోరాస్ ఉన్నాయి కదా, కోరాస్ దగ్గర ఇలా మనం ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్ని అయితే పెట్టుకోవాలి. ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో చెట్టుగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎంబడ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా సైడ్కి చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, అన్నింటి దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోని ఇలా డ్రా చేసుకోవాలండి. ఎల్ షేప్ దగ్గర కూడా స్కేల్తో ఇలా రప్పించుకున్నాం అనుకోండి, కింది సైడ్ కూడా మార్కింగ్ అయితే పడుతుందండి. ఇలా కింది సైడ్ కూడా స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఒక స్కేల్ అంతా మనం లేదా ఒక 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్న టైట్ ఉన్నప్పుడు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజు. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు అండి. ఖర్చుల సైడ్ కూడా స్కేల్తో ఇలా రప్పించుకోవాలి. రప్పించిన తర్వాత మనం అయితే బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలండి. తీసేసిన తర్వాత అదే లైన్స్ పై మనం ఇలా స్కేల్తో డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకైతే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఖర్చుల కోసం కూడా ఇలా మనం ముందే డ్రా చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా మనం ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకొని షోల్డర్ గీసుకున్న తర్వాత మనమైతే నెక్కు అయితే 6 ఇంచులు తీసుకుంటున్నానండి. తీసుకొని ఇక్కడ ఎల్ షేప్లో మనం అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్తోని రౌండ్గా డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ ఎంత ఉందో ఒకసారి కొలుసుకోవాలండి. ఇలా బ్లౌజ్ పెట్టి కొలిచామనుకోండి మనకు ఈజీగా తెలిసిపోతుంది. షోల్డర్ ఖర్చు వదులుకొని కింది కుట్టు నుండి ఇలా మనం కొలుసుకోవాలండి. ఇప్పుడైతే సైడ్కు ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లౌజు నేను ఫ్రంట్ నుండే కొలుస్తున్నాను. ఫ్రంట్ నుండి కొలిస్తే బ్లౌజ్ సాగదండి. చూడండి, ఇలా షోల్డరు ఖర్చు వదులుకొని కింద మనం షేప్ బెల్ట్ దగ్గర డాట్ వేస్తాం కదా, డాట్కు ఖర్చులతో కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందు డాట్ ఏమో ఖర్చులతో కాకుండా తర్వాత డాట్ ఏమో 1/2 ఇంచు ఖర్చుతోనే వేసాను కదా, కింది డాట్ నుండి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక సైడ్ కూడా మనం అలాగే సైడ్ కుట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి సైడు అయితే నేను ఇప్పుడు కొలుసుకుంటున్నాను. రెండో ఉక్సుకు పై వైపు ఒక మార్కింగ్ వేసుకోవాలి. మధ్యలో వేసే డాట్ కోసం పావించు, కింద కట్టల కోసం పావించి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ నుండి 2.5 ఇంచులకైతే నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్లౌజు ఆధారంగానే తీసుకోవాలండి. ఇది డాట్కు మధ్యలో 1 ఇంచు గ్యాప్తోని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా డాట్ హైట్ అయితే 2 మీద ఒక గీత వచ్చిందండి. అదే ఇలా నేను మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ ఒక డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం అయితే ఇలా నేను టేప్ పెట్టి కొలుసుకుంటున్నానండి. ఇక్కడ అయితే మనం వేసిన మార్కింగ్కు కింద నుండి ఒక అంత ఉండాలి, పైనుండి 2 అంతలు ఉండాలండి మార్కింగ్. మధ్యలో వేయకూడదు. మధ్యలో వేస్తే డాట్ అయితే కరెక్ట్గా రాదు పర్ఫెక్ట్గా. ఇలా వేసుకున్న తర్వాత డాట్ హైట్ అయితే 2 ఇంచులు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇలా స్కేల్తో మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడైతే షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. మనం 2.5 ఇంచులకు వదులుకున్నాం కదా, ఇలా క్రాస్గా మనం ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడైతే నేను 3వ డాట్ వేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవడానికి ఖర్చు వదులుకున్న తర్వాత ఇక్కడైతే నేను 3వ డాట్ వేస్తున్నాను. 3వ డాట్ అనేది 2 డాట్లకు మధ్యలోకి వస్తుందండి. వాటిని బట్టి ఈ డాట్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను 3.5 ఇంచులకు అయితే వేస్తున్నాను. ఇది బ్లౌజ్ పార్ట్ ఆధారంగానే వేస్తున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోనే మనం ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలిపిన తర్వాత ఇప్పుడైతే ఈ బ్లౌజు మార్కింగ్ వేయడం మొత్తం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్స్ అన్నీ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు అయితే బ్లౌజ్ అయితే ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా జాగ్రత్తగా లోతు తీసేటప్పుడైనా ఎక్కడైనా మిస్టేక్స్ జరగకుండా నిదానంగా కట్ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. మనకు కస్టమర్స్ దగ్గర నుండైనా ఎలాంటి రిమార్క్స్ ఉండకుండా ఉంటాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్ అయితే కటింగ్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత డాట్స్ పెట్టాం కదండి, మెయిన్ డాట్స్ దగ్గర మనమైతే ఇలా కట్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకైతే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇలా స్కేల్తో రఫ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వీలర్ ఉంటే వీలర్తో రఫ్ చేసుకోవచ్చు అండి. ఇలా రఫ్ చేసామనుకోండి కింది సైడ్ కూడా ఈ మార్కింగ్స్ అయితే పడతాయండి. ఇప్పుడైతే ఇవి మార్కింగ్ నుండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. కుట్టేటప్పుడు అయితే 2 షేప్స్ అయితే కరెక్ట్గా వస్తాయండి. ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి. మనం ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా ఖర్చు కూడా డ్రా చేసి పెట్టుకోవాలండి. మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇక్కడ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నడుము దగ్గర వేసే పట్టీని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1 ఇంచు మార్కింగ్తో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటానండి. ఇక్కడైతే షేప్ బెల్ట్ కోసం అయితే ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ పొడవు, షేప్ బెల్ట్ హైట్ అయితే బ్లౌజ్ నుండి తీసుకోవాలండి. ఓల్డ్ బ్లౌజ్ నుండి ఇక్కడ నేనైతే 2.5 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇలా పొడవు తీసుకున్న తర్వాత మనం ఎండింగ్ కూడా అలాగే తీసుకోవాలండి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. మిడిల్లో కూడా ఒకసారి డాట్ దగ్గర బ్లౌజ్లో కొలుసుకొని తీసుకోవాలండి. ఇక్కడ మిడిల్లో కూడా అలాగే మార్కింగ్ చేసుకొని తీసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. లైన్ డ్రా చేసిన తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం అయితే మరొక పీస్ కూడా కట్ చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి. షేప్ అయితే పర్ఫెక్ట్గా నిలబడుతుంది. అలాగని వేరే పీస్లో కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇదిలో అయితే సరిపోదండి, వేరే పీస్లు అయితే తీసుకుంటాను. ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టీకి కూడా కట్ చేసుకోవాలి. మెడపట్టికి కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.